రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. క్యాప్స్ గోల్డ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఇళ్లతో పాటు బినామీల ఇళ్లు కార్యాలయాల్లో 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలో ఇప్పటికీ కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించారు. సికింద్రాబాద్ లోని ఆవులమంద సోమసుందరం స్ట్రీట్ లోని శ్రీనివాసరావుకు సంబంధించిన క్యాప్స్ గోల్డ్ కంపెనీలు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న సమాచారంతో 3 రోజులుగా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులకు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు సహకరించకపోవడంతో సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. క్యాప్స్ గోల్డ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఇళ్లతో పాటు బినామీల ఇళ్లు కార్యాలయాల్లో 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల్లో ఇప్పటికే కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించారు. సికింద్రాబాద్ లోని ఆవులమంద సోమసుందరం స్ట్రీట్ లోని శ్రీనివాసరావుకు సంబంధించిన క్యాప్స్ గోల్డ్ కంపెనీల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. వ్యాపార లావాదేవీల్లో అవకతవకలకు పాల్పడ్డారన్న సమాచారంతో 3 రోజులుగా ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐటీ అధికారులకు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు సహకరించకపోవడంతో సమయం పడుతున్నట్లు తెలుస్తోంది. రైట్ క్యాప్స్ గోల్డ్ కంపెనీ డైరెక్టర్ చందా శ్రీనివాసరావు కుటుంబ సభ్యుల ఇళ్లతో పాటు బినామీల ఇళ్లు కార్యాలయాల్లో సైతం 4వ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీలో ఇప్పటికే కీలక ఆధారాలను ఐటీ అధికారులు సేకరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, 4 రోజులుగా ఐటీ సోదాలు అయితే మనకు క్యాప్స్ గోల్డ్ సంస్థకు సంబంధించి ఉన్నారు. వారికి సంబంధించిన వివాదాలు ఆ తర్వాత వారి బంధువులు కూడా సోదరు కొనసాగుతున్నాయి. దీనికి వాసవి గ్రూప్స్ లో కూడా సంబంధంగా ఐటీ వాసవి గ్రూప్స్ లో కూడా ఏకకాలంలో సోదరు కొనసాగుతుంది. ఈ 4 రోజులుగా కూడా సోదరు కొనసాగుతున్నాయి. చాలా వరకు ట్యాక్స్ చెల్లింపుల విషయంలో కానీ ఐటీ విషయంలో కానీ చాలా తేడాలు గుర్తించారు. పెద్ద మొత్తంలో నిబంధనల విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్నట్టుగా ఆరోపణల నేపథ్యంలోనే ఈ యొక్క సోదరులతో కొనసాగుతున్న సమస్య అవుతున్నారు. చందా శ్రీనివాసరావు నివాసంలో పక్కన ఆపరేషన్ సంబంధించి ఇంకా 16 మందికి సంబంధించినటువంటి నివాసాల్లో ఈ సోదాలకి కొనసాగుతున్నారు. చాలా పెద్ద మొత్తంలోనే వారి ఉల్లంఘన గుర్తించడం సమర్థం అవుతుంది. ఏదైనా మరి ఎక్కడికి సోదాలు కొనసాగుతాయి, ఇలాంటి వివరాలు రావట్లేదు, ఇలాంటి చర్యలు ఆశిస్తున్న మరియు ముఖ్యంగా బంగారానికి సంబంధించి బ్లాక్ మార్కెట్ ద్వారా పెద్ద ఎత్తున విషయం చేసి దాన్ని మనం ఎలాంటి నిబంధనలు విషయంగా బయట విషయాలకు పాల్పడుతున్నట్టుగా చెప్తున్నారు. సంబంధించిన వాటాలకు సంబంధించిన వాటికి కూడా మిగతా సంస్థలకు బదిలీ చేసేది కూడా చెప్తున్న పరిస్థితుల్లోనే అయితే ఈ సోదరు చేసి 4 రోజులుగా ఈ సోదరు చేసి మనకి సమస్య అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే బంజారా నుంచి 200 పన్నెండు వాసవి రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించిన ఆఫీస్లో ఆ తర్వాత సికింద్రాబాద్ మిగతా బంజారా పంజాబ్ ప్రాంతంలో కూడా ప్రస్తుతం ఈ సోదరు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమణ.